డోంట్ బీ స్కేర్డ్ ఆఫ్ క్రౌడ్ ప్రెషర్. ఎవరు పోతే పోనీ, నీ ఆత్మకు నువ్వు లెక్క చెప్పుకోవాలి, నీ బిడ్డల ఆత్మకు నువ్వు లెక్క చెప్పుకోవాలి, నీ పరిచర్య బాధ్యతకి, నీ పిలుపుకు నువ్వు లెక్క చెప్పుకోవాలి. సౌలు కొరకు చుట్టుపక్కల అందరూ జేజేలు కొట్టిన వారు కనీసం పార్థివ దేహాన్ని మోసుకొని రాలేకపోయారు. కుక్క సావు సావమని వదిలేశారు. ఎంత విషాదం కదా. అట్లాంటి సమాజాన్ని సంతోష పెడతావా? అట్లాంటి వాళ్ళకు నిలబడతావా? కోవిడ్ వస్తే కూడా నిలబడ్డా నీ పక్కన. ఎన్ని సమాధులు చేస్తాం మాకు తెలుసండి. సమాధుల కొరకు చివరికి బంధువులు బాడీని ముట్టడానికి నిరాకరించారు. అట్లాంటి బంధువులు ప్లీజ్ చేసుకుంటూ బతికినావు జీవితం అంతా. చివరికి ఒక శవమని కనీసం ఆఖరి చూపులు చూడడానికి కూడా కట్టుకున్న భార్యలు కానీ పిల్లలు కానీ రాలేని, నోచుకోలేని నిస్సహాయ స్థితిలో సమాజం ఉంటే ఆ సమాజం కొరకు హౌ డేర్ యూ కాంప్రమైజ్ గాడ్స్ రిలేషన్షిప్ విత్ యూ. సౌలు జరిగిన విషాదం ఏంటంటే క్రౌడ్ ప్రెషర్ లోన్ అయిపోయాడు. ఆ రోజు దేవుడు అన్నాడు, నా హృదయానుసారాన్ని ఇంకొని తెచ్చేసుకున్నా. ఆయన క్రౌడ్కి భయపడడు. మనుషులు సంతోషపెట్టే నైజం దావీదుకి లేదు. నీ చాప్టర్ క్లోజ్. నీ ప్రాణం పెట్టిన దేవుడు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అనాథగా నేను చేయలేదు. ఆ దేవుని నమ్ముకో. ఆ దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడు. ఆయన ఎప్పుడు కూడా ఎన్నడూ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు.